ఇది ప్రమోట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మగ్గసట్ట బాగా వస్తుందన్న. బాగా వస్తుంది. మగ్గలు కానీ రాలేవు మగ్గ కూడా రాలేదు. మగ్గలు హాయ్ అందరికి నమస్తే. నేను మీ శంకర్ గౌడ్. ఇప్పుడు వచ్చేసి ఒగరూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో వీరేష్ అనే రైతు దగ్గర ఉన్నాము. ఈయన ఒక 20 ఎకరాలు సాగు చేస్తుంటాడు పత్తి. ఈయన ఒక 8 ఎకరాలకి ప్రమోట్ చేసినాడు. ఇంతకుముందు వేరే ఫర్టిలైజర్ వేస్తుంటాడు. అప్పుడు అదే ఎలా ఉందో ఇది ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. చెప్పండి. మీ పేరన్నా? వీరేష్ అన్న. వీరేష్. మీ ఊరు? ఒగరూరు అన్న. ఒగరూరు పెద్ద కడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గమా? కాదన్న, మంత్రాలయం మండలము ఒగరూరు గ్రామం. ఒగరూరు గ్రామం. మీరు ప్రమోట్ చేసినారు కదన్నా? అవునన్న. ప్రమోట్ చేసిన తర్వాత ఎట్లుందన్న మీకు? ఇది ప్రమోట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మగ్గసట్ట బాగా వస్తుందన్న. బాగా వస్తుంది. మగ్గలు కానీ రాలేవు మగ్గ కూడా రాలేదు. మగ్గలు రాలేవు. మగ్గసట్ట బాగా వస్తుంది. నీకు పెరుగుదల బాగుంది. కాప్ చెట్టు కూడా బాగా అవుతుంది. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తాను? 15 ఎకరాలు. 15 ఎకరాలు సాగు చేస్తుంటే ఎన్ని ఎకరాలకు వేసినావు ప్రమోషన్? 8 ఎకరాలకు వేసినా. 8 ఎకరాలకు వేసినావు కదా. దానికి వేరే వేసలేని దానికి ఏం వేసినావు? వేరియేషన్ లేకుండా దానికి మామూలు ఏరియా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ వేసిన దానికి దీనికి ఏం తేడా ఉందన్న? ఇది బాగా వస్తుందన్న. గ్రోత్ సైడ్ బ్రాంచెస్ మగ్గసట్ట అన్ని బాగా వస్తున్నాయి. అన్ని బాగా వస్తున్నాయి. ఈసారికి అయితే 8 ఎకరాలకు వేసినావు. నెక్స్ట్ సారికి ఎన్ని ఎకరాలకు వేస్తావు? 10 ఎకరాలకు వేస్తాను. మొత్తం వేస్తావు. మొత్తం 15 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు కూడా వేస్తావు కదా. ఇప్పుడు మీకైతే రిజల్ట్ అయితే బాగా వచ్చిందన్న. బాగా వచ్చింది కదా. మీకు 15 ఎకరాలకి వేరే రైతులు కానీ ఎవరైనా అడుగుతున్నారు ఇట్లా కదా మీది? అవునన్నా అడుగుతున్నారు. ఏది వేసినా ఎవరైనా అడుగుతున్నారు. నేను ఇట్లా ప్రమోట్ చేసినా అని చెప్తున్నా. ప్రమోట్ చేసినావు అని చెప్తున్నా. ఎక్కడ తెచ్చిండు దీన్ని? ఇది సురేష్ రెడ్డి అన్న. సురేష్ రెడ్డి యా ఊర్లో? ఒగరూరులోనే. మీ ఊర్లోనే సూర్యరెడ్డి అంగిట్లో లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ లో తెచ్చినావు? అవునన్నా. తెచ్చినావు కదా. ఆయన ఫస్ట్ ఎన్ని ఎకరాలు రికమెండ్ చేసిన? ఆయన బస్తాలు 2 వేసుకో అన్నాడు. ఒక ఎకరాకి వేసుకో అన్నాడు. నేను చూసి ఒకసారి 8 ఎకరాలకి వేద్దామని ప్రమోషన్ చేద్దామని అనుకున్నా. ఆయన దగ్గరే తెచ్చుకొని వేసిన దానికి ఎట్లుంది మరి ఇప్పుడు? సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వచ్చిందన్న. మగ్గసట్టు కూడా రాలేదు బాగా వచ్చింది. ఫర్టిలైజర్ వేసిన దాంట్లో ఎంతైనా రాలింటది కదా. రాలిందన్న. బాగా రాలింది. ఇదైతే రాలకుండా కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. ఇది ఎందుకంటే ఇది వాతావరణం ఒడిదుడుకులు ఇది వేయడం వల్ల వాతావరణం ఒడిదుడుకులు తట్టుకొని నీకు ఇట్లుగా మగ్గసట్టు కానీ రాలకుండా దగ్గరగా వస్తున్నాయి. ఇట్లా వస్తుంటాయి అనమాట. అందుకనే రైతులు కూడా ఈ ప్రమోషన్ పడుకోవాలని కోరుతున్నాం.